ఆంధ్రప్రదేశ్లో మద్యం తంట పెద్ద ఎత్తున రాబోతుంది. ఏంటి మద్యం తంట అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ మద్యం దుకాణాలు లేవు. ఇదివరకు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉండేవి. కాబట్టి ముందుగానే ఎలక్షన్స్ ముందుగానే కొనేసేసి స్టాక్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణం ఇన్ని మందు బాటిళ్ళకు మించి అమ్మడానికి వీల్లేదు. కేసులు ఇచ్చేయడానికి వీల్లేదు. దాంతో ఇప్పుడు మద్యానికి సంబంధించి పెద్ద సమస్య ఏంటంటే, ఇదివరకడికి మళ్ళీ డంప్ చేసుకుని పెట్టుకుంటే ఇది అధికార పక్షం వాళ్ళు ఈ పాటికి అట్లాగా 3 బాటిల్ 5 బాటిల్ పేరుతో కొనేసి డంప్ చేసేసుకుని ఉండొచ్చు వాళ్ళు ఎక్కడో ప్లేసెస్. ఇప్పుడు ప్రతిపక్షానికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడతారు. వైసీపీ ఎక్కడ మద్యం డంప్ చేసిందో దాన్ని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి పట్టించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేయాలా? ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవాలి. తెస్తే సరిహద్దుల్లో అడ్డుకుంటారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టినే ఇక్కడ చేస్తారు. మందు లేకుండా ఎన్నికలు జరగవు. మద్యం అనేటువంటిది అత్యంత కీలకం. అందులో పక్క రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మద్యం అన్నటువంటిది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కష్టమే. దొంగదారుల్లో తేవాలంటే పోలీస్ సహకారం కావాలి. అధికార పక్షానికి సహకరిస్తే విపక్షం అడ్డుకుంటుంది, విపక్షానికి సహకరిస్తే అధికార పక్షం అధికారాన్ని అడ్డుపెట్టి అడ్డుకుంటుంది. ఇప్పటికే మందు చేరిపోయి ఉంటే ప్రాబ్లం కాకపోతే అది ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ పట్టుకున్నారు అన్నటువంటి. ప్రతి దానికి మందు బాటిల్తో వ్యవహారం నడిచేటటువంటి రోజులు, వెనక తిరగాలన్న మందే, మీటింగులు పెట్టాలన్న మందే అవుతున్నటువంటి రోజుల్లో ఈ మందు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతిపెద్ద భారం కాబోతోంది.